మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ నమస్కారం. బ్రదర్స్, మనకు తెలుగులో ఒక సూక్తి ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. పెన్ ఈజ్ మైటియర్ దెన్ స్వర్డ్. ఇంగ్లీష్లో దీని అర్థం ఏంటంటే, పెన్ను అంటే కలము కత్తి కన్నా వాడి అయింది కాబట్టి మీడియానే అత్యంత పవర్ఫుల్. ఇక్కడ యుద్ధాలు కాదు, మీడియా పవర్ఫుల్. అంటే అది కలంతో రాస్తుంది, దాన్ని ప్రజలందరూ చదువుతారు, వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి పెన్ ఈజ్ మైటియర్ దెన్ స్వార్డ్. మళ్ళా ఇంకొక విషయం, దీన్ని తెలుగులో ఏమంటారంటే కత్తి కన్నా కలం గొప్పది. అదే ఒక రచన చేసి గురజాడ అప్పారావు తన రచనలతో దేశంలోని యువతలో చైతన్యం తీసుకొని వచ్చాడు. శ్రీశ్రీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇలా ఎంతో మంది మహానుభావులు, ఆరుద్ర లాంటి గేయ రచనలు, వీళ్ళందరూ తమ తమ కళలతో అక్షరాలు, పదాలు, పుస్తకాలు, పద్యాలు, కవితలు రాసి వాటి ద్వారా ఈ దేశంలో ఈ యువతలో చైతన్యం తీసుకొని రావడానికి ఎంతో ప్రయత్నం వచ్చినారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కత్తి కన్నా కలం గొప్పది, దట్ ఈస్ పెన్. కానీ నేనేమంటున్నాను తెలుసునా, కలం కన్నా కత్తి కన్నా కలం గొప్పది. ఓకే, కలం కన్నా గలం గొప్పది. ద వాయిస్, ద వైబ్రేషన్, శబ్ద బ్రహ్మ త్వమోంకారం, నాద బిందు కళ. ఈ సృష్టి అంతా దేంతో ఆరంభమైందంటే శబ్దంతో ఆరంభమైంది. ఓం అద్య సంభూతః ఆకాశాత్ వాయుః, వాయోరగ్నిః, అగ్న్యోరాపః, అతః పృథివీ. మొట్టమొదట అక్షరం పుట్టింది ఓం. ఆ ఓం నుంచి అద్య సంభూతః ఆకాశం పుట్టింది. ఆకాశాత్ వాయుః, ఆకాశం నుంచి వాయువు. వాయోరగ్నిః, వాయువు నుంచి అగ్ని. అగ్న్యోరాపః, అగ్ని నుంచి జలం. అతః పృథివీ, ఆ జలం నుంచి పృథివీ. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ 5 పంచభూతములు శబ్దం నుంచే పుట్టినాయి. అంటే ఆ శబ్దం యొక్క గొప్పతనం కలం కన్నా కత్తి కన్నా కలం గొప్పది, కలం కన్నా గలం గొప్పది. కాబట్టి అటువంటి గలాన్నే, ఆ శబ్దాన్నే నేను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాను. నువ్వు రాసిన కలంతో శబ్దాలు రాస్తావు, కవితలు రాస్తావు, రచనలు చేస్తావు. అవన్నీ మార్చి వేరేవాడు దానికి నానా అర్థాలు చెప్పచ్చు. కానీ ఈ గలం ఎలా ఉన్నది అలానే రావాల్సింది. కాబట్టి ఈ మారుతున్నటువంటి ప్రపంచంలో ఈ మీడియా, ఈ సోషల్ మీడియా, టెలివిజన్స్, న్యూస్ ఛానల్స్ యథార్థాన్ని యథార్థంగా చూపించడానికి ఈ గలం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గలాన్ని నేను ఆయుధంగా ఉపయోగిస్తున్నాను. దీనితోనే యువతలో చైతన్యం తేవాలని నేను ఆశపడుతున్నాను. బ్రదర్స్, ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన భారతదేశ చరిత్ర గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగువారు 3,50,000 మందికి పైగా కువైట్, అరబ్, సౌదీ, రియాద్, ఖతర్, యమన్, ఒమన్ ఇలాంటి దేశాలలో దుర్భరమైనటువంటి జీవితం అనుభవిస్తున్నారు మన తెలుగు వాళ్ళు. వాళ్ళందరి గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది నాకు ఫోన్ చేసినారు, బ్రదర్స్, అన్నా మేము ఇక్కడ దుర్భరమైనటువంటి జీవితం అనుభవిస్తున్నామన్నా, ఇక్కడ వీళ్ళ దగ్గర మాటలు తింటామన్నా, ఎందుకన్నా మేము ఇక్కడికి వచ్చినాము, ఏం పాపం చేసినామన్నా, మా దేశం మాకెందుకు ఉద్యోగం కల్పించలేకపోతుందన్నా, వ్యవసాయంలో మాకు నీరు, విద్యుత్ ఇవన్నీ ఎందుకు కల్పించలేకపోతుందన్నా, దీని గురించి మీరు మాట్లాడన్నా, మీ మాటలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయన్న. ప్రతిరోజు మీ మాటలు చూస్తే మాకు ధైర్యం వస్తుందన్న. ఎవరో ఒకడు వస్తాడు,
ఏదో చేయడానికి అని చెప్పేసి మాకు అనిపిస్తుంది అన్న. నీ వెనకంటే ఉండి మేము నడవడానికి మేము సిద్ధమన్నా అని చెప్పేసి అన్నటువంటి ఆ బ్రదర్ యొక్క వాయిస్లోని ఆ వైబ్రేషన్, అతని బాధను అర్థం చేసుకొని ఈరోజు ఈ ప్రభుత్వాల్ని నిగ్గదీసి అడుగుతున్న ఈ సిగ్గులేని ప్రభుత్వాల్ని దీనికి జవాబు చెప్పండి మీరు. ఈ దేశానికి వ్యవసాయ ఆధారిత దేశం ఇది. యాక్చువల్గా మన దేశంలో 80% దాకా ప్రజలు వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతాండారు. రైతే రాజు. ఈ దేశం నుంచి ఎన్నో ఉత్పత్తులు విదేశాలకు వెళ్తూ ఉంటాయి. ఈ అరబ్, కువైట్, ఈ ఎడారి దేశాలకు తినడానికి కావాల్సినటువంటి బియ్యపు గింజలు, పప్పులు, ధాన్యాలు, చేపలు, గుడ్లు, బాతులు ఏదైనా సరే ఇక్కడి నుంచే పోవాల్సింది. కాబట్టి ఈ రైతులు, వ్యవసాయ ఆధారిత దేశం మనది. వ్యవసాయానికి కావాల్సింది ఏంది? ముఖ్యంగా నీరు, మరి కరెంటు. అయితే ఈ రెండు ప్రభుత్వము రైతులకు సరిగా కల్పించగలుగుతాందా? కల్పిస్తా అంటే వీళ్ళంతా ఇలా విదేశాలకు పొట్ట చేత పెట్టుకొని ఆ దేశాలకు వలస వెళ్ళి అక్కడ ఉద్యోగాల కోసం, బతుకు తెరువుల కోసం ఆ దేశాలకు ఎందుకు వెళ్తాడు? ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన రాయలసీమలో చెప్తాను, బియ్యం, సన్న బియ్యం 40 రూపాయలు 50 రూపాయలు కేజీ. ఆ సన్న బియ్యము కువైట్లో పోతే 350 రూపాయలు 500 రూపాయలు కేజీ అంట. ఐ డోంట్ నో ఫిగర్ యాక్చువల్లీ. అయితే ఆ విధంగా ఇంత ఆడ అత్యధికమైనటువంటి ధరకు ఆ బియ్యం విక్రమించబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, పరిందికాయలు, పప్పాసికాయ, కోడూరు ఈ సైడ్ పండుతాయి, మామిడి పండ్లు ఈ సైడ్ పండుతాయి. ఈ దళారులు, వ్యాపారవేత్తలు డైరెక్ట్గా తోటల కాడికి వచ్చేస్తారు. తోటల దగ్గర ఒక్కొక్క పరిందికాయ 50 పైసలు, 60 పైసలు, 70 పైసలు, ₹1.20. అదే పరిందికాయ ఢిల్లీకి వస్తే ఇక్కడ కేజీ 40 రూపాయలు, 30 రూపాయలు, 60 రూపాయలు. వెరసి 3-4 కేజీల కాయ కొనాలంటే 150 రూపాయలు దాకా పడుతుంది. అదే కాయ కువైట్లోకి పోతే 350 రూపాయలు. ఒక పుచ్చకాయ, ఒక కర్బూజకాయ తినాలంటే 300-400 రూపాయలు పెట్టాలి ఇక్కడ కువైట్, అరబ్ దేశాలు. అంటే ఇంత ధరకు అక్కడ విక్రయిస్తాండారు. ఇక్కడ రూపాయి లెక్కనటువంటి ఈ రైతుల దగ్గర తీసుకొని పోతాండారు. ఏ వస్తువైనా సరే ఇక్కడ రైతు బతుకు ఛిద్రమైపోతాడు. ఒక పంట చేతికి రావాలంటే 6 నెలలు, శనగ పంట చేతికి రావాలంటే 3 నెలలు, మామిడి పంట సంవత్సరానికి ఒక్కసారి, దానికి మందులు కొట్టడం, పాదులు దివ్వడం, వాటికి దున్నడం, దుక్కి తీయడం, ఇలా 6 కాలము కష్టించినటువంటి రైతుకు వాతావరణాలు ఒక దెబ్బ. వడగండ్ల వాన ఒకసారి, అకాల వర్షాలు ఒకటి, కరువు కాటకాలు ఒకసారి, పూత రాలిపోవడం, పిందె రాలిపోవడం, వడగండ్లతో కరెంట్లు సరిగ్గా లేకపోవడం, మళ్ళా చూస్తే నకిలీ విత్తనాల ద్వారా వాళ్ళ నకిలీ విత్తనాలు తీసుకుని వెళ్ళి రైతు ఆ పొలంలో వేస్తాడు. పంట పైకి వచ్చేదాకా కష్టిస్తాడు. రసాయన ఎరువులు, మందులు ఇవన్నీ వేస్తాడు. తీరా పంట చేతికొస్తే దాంట్లోంచి పత్తి రాదు. ఏం చేస్తాడు రైతు చావక? ఇలాంటి విషయాలు, ఈ నకిలీ విత్తనాలను ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతాంది? నకిలీ ఎరువులను ఈ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతాంది? సరైనటువంటి నీటి సదుపాయం రైతులకు ఎందుకు కల్పించలేకపోతాంది? విద్యుత్తును, నాణ్యమైనటువంటి విద్యుత్తును రైతులకు ఎందుకు కల్పించలేకపోతాంది? మాది రైతు ప్రభుత్వం, రైతే రాజు, మా దేవుడు రైతు. ఓట్లు వేయడానికి వాడుకుంటున్నారా రైతును మీరు? ఈ దేశానికి అన్నం పెట్టేది రైతు. అలాంటి రైతు ఇక్కడ సమ్మె చేసినాడంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఇక్కడ. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందే బ్రదర్. ఈ రైతు కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏం చేస్తారు? మార్కెట్ యార్డ్లకు తీసుకొని పోతారు పత్తులను, మిరప పంటలను, టమాటాలు. అక్కడ చూస్తే సరైన ధర రాదు, నిల్వ చేసుకోవడానికి సరైన సదుపాయాలు ఉండవు. వర్షం వస్తే మిరపకాయలన్నీ కొట్టుకొని పోతా అంటే ఆ మిరపకాయలను ఏరుకోవడంలో ఆ రైతు పడే కష్టాలను, అతని కన్నీళ్లు చూస్తా ఉంటే నా గుండె తరుక్కొని పోయి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అయ్యో, ఏమి చేసినాడు? ఎవరి దగ్గర లంచం తీసుకున్నాడు? ఎవరిని ముంచినాడు ఈ రైతు? ఈ రైతును ఎందుకయ్యా అందరూ ఇనప ముక్కాకుల మాదిరి పట్టుకొని చీలస్తాండారు? అలాంటి రైతు ఇన్ని కష్టాలు పడతా ఉంటే, వేసిన బోర్ పాయింట్లు ఫెయిల్ అవుతా ఉంటే, పంట చేతికి రాక అప్పుల పాలైపోతా ఉంటే, చెల్లెళ్లకు అక్కలకు పెళ్లిళ్ళు చెయ్యలేక, అమ్మా నాన్నలకు తండ్రులకు రోగాలు వస్తే వాటికి మందులు కొనలేక, తమ్ముని చదువులకు, అన్న చదువులకు
ఇలా ఎవరి కారణాలతో వాళ్ళు విదేశాలకు ఇలా అరబ్ దేశాలకు వెళ్ళిపోయినారు. నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు. ఇది ప్రాబ్లం. ఆ విధంగా ఆ దేశాలకు పోతే మొదలు ఇక్కడి నుంచి అవుతాను. పాస్పోర్ట్ కావాలంటే లంచం, పోలీసు వెరిఫికేషన్కి లంచం, వీసా రావాలంటే లంచం. ఇన్ని లంచాలు తీసుకొని అప్పులు చేసి వీటన్నిటికీ కట్టి ఆ దేశానికి పోయి అక్కడ దిగితే ఇంకా మొదలైంది అక్కడ కష్టాలు మన వాళ్ళకు. అయ్యో, తిండి సరిగ్గా లేదు, ఫోన్ చేసుకోవాలంటే ఫోన్లు ఇవ్వరు, ఇంట్లో వచ్చేసి చాకరీలు చేసి ఆడవాళ్ళను కొట్టి కొట్టి నానా హింసలు పెడతా ఉంటారు. అట్లాంటి ఎన్నో వీడియోలు నేను చూసిన. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అనుభవిస్తుంటారు నా అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు, నా తమ్ముళ్ళు, అన్నలు. ఎడారుల్లో ఆ గొర్రెల దగ్గర, ఒంటెల దగ్గర డ్రైవర్లుగా 24 గంటలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడ వెళ్తే అక్కడ పిలిచాలి. ఇన్ని రకాలుగా బాధలు పడతా ఉంటే వాళ్ళు మన దేశం నుంచి ఎగుమతులన్నీ అక్కడ పంపించి వాళ్ళు తినడానికి తిండి, ఆహారం అన్ని మన దేశం సప్లై చేస్తా అంటే వాళ్ళు తిని కొవ్వెక్కి మన వాళ్ళను కూలీలుగా, బానిసలుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ మన వాళ్ళని నానా హింసలు చేస్తూ కొడుతూ కుక్కలు, బానిసలు, హీనులు, డర్టీ ఇండియన్స్. ప్రభుత్వానికి వీళ్ళ బాధలు పట్టవా? ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మానుకొని ఇక్కడ ఎంతమంది పాస్పోర్ట్లు కోల్పోయి ఉండారు, ఎంతమంది టూరిస్ట్ వీసాలతో అక్కడ ఇరుక్కొని పోయి ఉండారు. అక్కడ ఇది లేక, ఇక్కడ రాలేక, ఇంట్లోంచి కాలు బయట పెట్టలేక ఎంతో మంది దుర్భరమైనటువంటి బతుకులు వెల్లదీస్తున్నారు కువైట్, అరబ్ దేశాల్లో. ఆ తల్లులు, అక్కల చెల్లెళ్ళు ఈ దేశంలో తమ బిడ్డల కోసం తమ మొగుళ్ళు చేసిన అప్పులు, సారాయిలు దాగి ఒళ్ళు గుల్ల చేసుకొని అప్పుల పాలైపోతే ఆ అప్పులు తీర్చడానికి కోసం ఆ దేశానికి పోయి అక్కడా లేక ఇక్కడా లేక రెండింటికి జన్న రేవడి మాదిరి ఇంట్లోంచి బయటికి రాలేక దన్నాలు పెడుతూ అక్కడ పోయినటువంటి న్యూస్ ఛానల్కి విన్నవించుకుంటూ వీళ్ళందరి గురించి ప్రభుత్వానికి పట్టదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. సిగ్గు లేకుండా కువైట్లకు పోయేసి అక్కడ ప్రోగ్రాములు ఆర్గనైజ్ చేస్తాండారే. కువైట్లో మా పార్టీ, కువైట్ ఎన్ఆర్ఐ, అక్కడ మా పార్టీ, ఈ పార్టీ, మా పార్టీ ఈ ప్రోగ్రాములు చేసింది, ఆ ప్రోగ్రాములు చేసింది నేను చెప్పేసి 4-5 డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటాండారే. సిగ్గు లేదు మీకు? నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు, ఆ చెల్లెళ్ళు ఎంత దుర్భరమైన జీవితం గడుపుతాండారు అక్కడ. సరిగ్గా జీతాలు ఇవ్వలేక కొట్టేటోళ్ళు కొంతమంది అయితే. అసలు వీళ్ళందరికీ ఎందుకు పరిస్థితి వచ్చింది? ఒక్క విషయం విచిత్రంగా లేదు. పంటలకు నీళ్లు లేక ఎడారి దేశాలకు పోవడం. ఆ ఎడారి దేశాల్లో చూస్తే అక్కడ నీళ్ళే లేవు, కానీ డబ్బులు ఉండాలి, అది పెట్రోల్, అది వేరే విషయం. ఈ దేశంలో ఏమి లేదయ్యా. ఖనిజ సంపద ఉండాలి, పంటలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి. వీటన్నిటిని సద్వినియోగం చేసుకోలేక, పంటలకు నీళ్లు అందించలేక, విద్యుత్ అందించలేక, ఉద్యోగాలు కల్పించలేక నిరుద్యోగులంతా, ఇలా వ్యవసాయదారులంతా కువైట్ దేశాలు బట్టి పోతా ఉన్నారు. వీటన్నిటి గురించి ప్రభుత్వము పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఎన్ని వేల మంది అక్కడ దుర్భరమైనటువంటి జీవితం అనుభవిస్తాండారు. వాళ్ళందరి గురించి మీకు పట్టదా? బ్రదర్స్, మీరంతా కువైట్, సౌదీ, రియాద్, ఒమన్, ఖతర్ అన్ని దేశాల్లో, అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి నా తమ్ముళ్ళారా, అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, మీకోసం నేనున్నా బ్రదర్స్. మీ అందరి కోసం నేను పోరాడతా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు మీ బాధలన్నీ నేను తీరుస్తా. అరే, ప్రపంచమంతటికి సంస్కృతిని నేర్పించినటువంటి భారతదేశం మనది. వీళ్ళందరికీ కల్చర్ నేర్పించినాము. అసలు బియ్యం అంటే తెలియదు, గోధుమలు అంటే తెలియదు వీళ్ళకు. ఎడారి దేశాల్లో వీళ్ళమన్న ఎక్కిరిచ్చేది. ఏదో మన దేశంలో పరిస్థితి బాగలేక పుట్ట చేత పెట్టుకొని ఆ దేశాలకు పోయినాం అంతేగాని విలువ మాత్రం తగ్గకూడదు బ్రదర్స్. విలువ తగ్గకూడదంటే మనం చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏళ్ళెత్తి చూపించేదానికి ధైర్యం చెయ్యకూడదు వీళ్ళు. అందుకేం చేయాలి? మనం ఒక్కటి కావాలి, ఐక్యమత్యంగా మెలగాల. వీళ్ళందరికీ చూపించాల భారతదేశం అంటే ఏంటి, ఇక్కడి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి. వీఆర్ నాట్ డర్టీ ఇండియన్స్, వీఆర్ నాట్ డాగ్స్. ఎవడు డాగో, ఎవడి డర్టీ పీపుల్, వీ విల్ ప్రూవ్ ఇట్. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి సంస్కృతి కలిగింది నా దేశం. అలాంటి నా దేశ భారతీయ పౌరులను మీరు పట్టుకొని మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారా? యూ కువైట్ అరబ్ కంట్రీ పీపుల్స్. తొందరలో వస్తుంది రెవల్యూషన్.
విప్లవం తొందరలో వస్తుంది. అది యువత రూపంలో వస్తుంది, యూత్ పార్టీ ఆఫ్ ఇండియా రూపంలో వస్తుంది. బివేర్ ఆఫ్ ఇట్. నా చెల్లెల్లారా, అక్కల్లారా, తల్లులారా, మై డియర్ బ్రదర్స్, అన్నలారా, తమ్ముళ్ళారా, మీ అందరికి నేనున్నాను. జస్ట్ సపోర్ట్ మీ. ఒక్కసారి నా వెనకంటే నడవండి. మీరు చూపిస్తాం వీళ్ళందరికీ ప్రపంచంలో గడగడగడ వనకాల. భారతీయుడు అంటే, భారతీయుని శక్తి అంటే. జై హింద్.